ఈ ప్రధాన కూడళ్ల దగ్గర ఒక్కసారి మనతో పాటు గాంధీనగర్ లైవ్లోకి వచ్చారు అన్న. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, ఇదే విజయోత్సవాల గురించి మాట్లాడుతున్నాం అన్న. విజయోత్సవాల్లో రాహుల్ చిప్లిగంజ్ పాటలు, తర్వాత మొన్న మహిళలు పాడిన కొంతమంది సింగర్స్ పాడిన పాటలు, ఓకే అని అంటే ఓయోకు రమ్మంటాడని ఇంకొక పాట, పల్సర్ బైక్ పాట, ఇవన్నీ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలంట. సో మీరు చూసే ఉంటారు, ఎట్లా అనిపిస్తుందన్న ఈ విజయోత్సవాలు చూస్తుంటే 2-3 రోజుల నుంచి? ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం తెలంగాణ తెచ్చుకొని పురోగమనంలో ఉన్నవా, పురోగమనంలో ఉన్నవా, ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయాలు, ఏ ఆచార వ్యవహారాలు మనకైతే తెలంగాణకి గత కొన్ని వందల సంవత్సరాల కొన్ని శతాబ్దాలుగా మనం పాటించడమో ఆచరించడమో, మన పూర్వీకులు ఎన్నైతే దైవంగా భావించిందో అవన్నీ కూడా పూర్తిగా ఒక రకంగా వినాశనం చెందుతున్నట్టుగా, అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత చేస్తున్నట్టుగా కాదు, అయిపోయినట్టుగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మొత్తం ఇక్కడ నేను ఆల్రెడీ డిస్ప్లే మీద చూపిస్తున్నా, బహుశా మీరు చూస్తున్నట్టు లైవ్లో. ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అంతా కలిసి ఒక వ్యక్తికి సన్మానం చేసి పూలబొకే అందిస్తారు. ఆయన ఎవరంటే రాహుల్ చిప్లిగంజ్. ఆయనకు సన్మానం చేసుడు, ఆయన ఫోటోలు వేసుడు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పూజన, లేకపోతే అక్కడ ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మీరు ఏమనిపించింది మీకు? ఇది పూర్తిగా ఒక అవగాహన లేనటువంటి, మూర్ఖత్వంతో కూడినటువంటి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని, ఏ తెలంగాణ తల్లి అయితే మనం అనుకుంటున్నామో ఆ తెలంగాణ తల్లిని నిలువెత్త పొందబెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఏదో చెప్తారు చూడు, ఎవరినన్నా చంపాలంటే దాన్ని పిచ్చుకుక్కని చంపాలన్నట్టు తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని, తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని, తెలంగాణ కోసమే మేము ఉండమని చెప్పుకుంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మనకి ఏదైతే కళలు ఏవైతే ఉన్నాయో, సాహిత్యం ఏదైతే ఉందో, మన భాష, యాస, వీటన్నిటిని కూడా మనం అనేక దశాబ్దాలుగా మన ముందు తరాల వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేసిండో, ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే నాశనం అవుతున్నాయి. అవి తిలోదకాలు పొందుతున్నాయి, నాశనం అవుతున్నాయి. ఒక రకంగా ఇది మనకు సిగ్గుచేటే కాదు, మనం తలంచుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. నేను తెలంగాణ వాదిని, నేను తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ తల్లి ఆరాధనతోటి నేను బతుకుతున్నా, తెలంగాణ తల్లి దీవెనతో బతుకుతున్నా అని చెప్పుకునే, అంటే ఇంతటి పరిస్థితి దిగజారుదని అనుకోలేదు ఎవరు కూడా. ఎందుకంటే కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి ఆ ధోరణిని, ఒంటెద్దు పోకడల్ని దించాలి, ఆ గద్దెలు దించాలని చెప్పి ఒక ఆయన మీద కోపంతో కాస్త కాంగ్రెస్ పడి అధికారం తీసుకొచ్చి, అందు విషయం తెలిసిందే, మనం చూస్తూనే ఉన్నాం. గత 10 ఏళ్ళు ఏం జరిగింది, తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా వచ్చింది చూస్తూనే ఉన్నాం. ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తోంది ప్రభుత్వం ఈ సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఈ పనులు చేస్తుందనంటే ఎట్లా చూడాలి? వాళ్ళకి ఇచ్చే సలహా సూచనలు ఇచ్చేవారన్నా కరెక్ట్గా ఉండాలి కదా మరి. అంటే వాళ్ళు ఏది తెలియక, అనాలోచితంగా తెలియక చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఇది తెలియక చేస్తున్నారని అనుకుంటున్నారా? వాస్తవం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా తెలిసే చేస్తున్నటువంటి చర్యలుగానే మనం భావించాలి. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు తెలియకనో సలహాలు ఇచ్చే, వాళ్ళు తప్పుడు సలహాలు ఇచ్చో, లేకపోతే అవగాహన లేకనో, లేకపోతే ఇంకా అనాలోచితంగా అని కొంతమంది అంటున్నారు. కానీ ఇది ఆయనకు భజన చేసే వాళ్ళు, ఆయనని సాధన లేక ఆయనతో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు మేము అడిగినప్పుడు ఏమంటారంటే, ఈవెన్ గ్రూప్ 1 విషయంలోనైనా, లేకపోతే ముస్లిం విషయంలోనైనా, సరే అవన్నీ గ్రూప్ 1కి సంబంధించి ఇవన్నీ సమస్యలు ఒక ఎత్తు మనం పక్కన పెడితే అన్న, ఈరోజు తెలంగాణ తల్లి సంవత్సర కాలం అయిపోయింది, మేము విజయోత్సవాలు చేస్తున్నాం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం అని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఏదో చేస్తున్నారు ప్రయత్నం, ఆ విగ్రహం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కానీ ఈ కార్యక్రమాలు పూర్తిగా సంస్కృతినే దెబ్బతీసే విధంగా, తెలంగాణ వాదాన్ని, అసలు తెలంగాణ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగ. అంతో ఇంతో ఆటపాటలు, పల్లెల్లో పాడుకునేటువంటి పాటలు, లేకుంటే ఒగ్గు కథలు, డోళ్ళు సప్పుళ్ళు, ఇవన్నిటిని మొత్తం ఎడ కనబడలేదు. ఈ విజయోత్సవాల చూద్దామంటే కనీసం ఎక్కడ భూతద్దం వెతికినా కూడా కనబడతలేవు. ఈ సంస్కృతి ఖరాబ్ అయినట్టే కదా. ఇక ఎప్పుడు కూడా ఏ సమాజ చరిత్రనైనా విచ్ఛిన్నం చేయాలన్నప్పుడు ఫస్ట్ భాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తారు. తర్వాతనే సంపదని. ఎప్పుడు కూడా ఆ ప్రాంతం యొక్క ఐడెంటిటీ, ఇప్పుడు
తెలంగాణ ప్రాంత ఐడెంటిటీ ఏంటిది? ఇక్కడ ఉన్న భాష కావచ్చు, యాస కావచ్చు, కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కథలు కావచ్చు, లేకపోతే వీళ్ళ వీళ్ళ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. అంటే ఆదివాసీలు మొదలుకొని మన దళిత బహుజన వాదులు ఏదైతే కొన్ని శతాబ్దాలుగా కొన్ని వందల ఈవెన్ నిజాం కాలంలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని విచ్ఛిన్నం చేయలే. అంతకుముందు ఉన్నటువంటి పాలకులు కూడా ఈ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, భాష, యాసని వాళ్ళు విచ్ఛిన్నం చేయలే. వాళ్ళు నేతృత్వంతో పాలన చేయొచ్చు, లేకపోతే దోపిడీ చేయొచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి కృత్యాలు చేసుకుని కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాలని విచ్ఛిన్నం చేసినటువంటి ఈ పరిస్థితి ఈ మధ్య కాలంలోనే మనకు కనపడతా ఉంది. అది కూడా తెలంగాణ తీసుకున్న తర్వాత ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. తెలంగాణ సమాజం, పౌర సమాజం, ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం నిమ్మకు నీరెత్తినట్టుండి మనకు సంబంధం లేదని, మనకు అవసరం లేదని, ఇంకా తెలంగాణ వచ్చింది మన పని అయిపోయిందని నేను అనుకుంటే ఇది రానున్న ఒక 5-10 సంవత్సరాల్లో అసలు ఇంకా తెలంగాణ ఐడెంటిటీ అనేది తెలంగాణ విగ్రహాలు పెట్టుకుంటే కాదు ఐడెంటిటీ. అది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటేనో, అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటేనో, లేకపోతే అమరవీరుల స్థూపాలు కడితేనే కాదు ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏంటిది? ఐడెంటిటీ ఇక్కడ భాష, యాస, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సాహిత్యము. ఇది మీరు అంటున్నట్టుగా నిజంగానే తెలంగాణ వచ్చింది కదా అని చెప్పి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు ఊరుకుంటే సరిపోదు. ఇప్పుడు తెలంగాణకి మళ్ళీ ఒక ప్రమాదం పొంచి ఉన్నట్టుగా భావించాలి ఈ సిచ్యువేషన్ అని చూస్తుంటే. గత 10 ఏళ్ళలో ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి మళ్ళోసారి ఉద్యమాలు చేపట్టి తిమ్మవంతుగా పాత్ర పోషించి ఆయన్ని పీఠం నుంచి తొలగించేసిరు, ఆ గద్దె నుంచి పక్కన పెట్టేసారు. కొత్తగా ఎక్కినైనా కూడా మిమ్మల్ని పౌర సమాజాన్ని పిలిచి మాట్లాడిండు, నిజంగానే శుభసూచకం మంచిగానే ఉంటుందేమో అని ప్రజాపాలన ఎక్స్పెక్ట్ చేసినాము. మీలాంటి వాళ్ళు అనేక మంది సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒకసారి 2 సార్లు కలిసినా కూడా తదుపరి ఆయన యాక్షన్ ఇట్లా ఉన్నాయనంటే అది ఏమాత్రం కూడా ఊహించదగిన విషయము. మరి మీలాంటి వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఒకసారి మనం తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకుందామన్నా ఏమాత్రం కూడా ఎట్లా ఉంది, ఏం సిచ్యువేషన్ అనేది సాయంత్రానికల్లా ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. చూసే ఉంటారు విగ్రహం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే తెలంగాణ తల్లి విగ్రహం మీద ఇంత రచ్చ చేయడం అనేది వాస్తవంగా ప్రజల ప్రధాన సమస్యలు పక్కదారి పట్టించడానికి అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఏమంత కుంప ముంచుకోపోయి విజయాలు మార్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి ఏం చేస్తున్నారు? పాటను మార్చేండు, పేరు మార్చేండు. ఏది టీజీ బదులు టీఎస్ఎల్, టీఎస్ బదులు టీజీ అని అదొక అర్థం చేసిండు. తర్వాత ఇప్పుడు విగ్రహము. ఇప్పుడు వీటన్నిటి ఒక్కొక్క దాని మీద ఒక 10 రోజులు 15 రోజులు చర్చ, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే కాలేజీలు, ఇవి తప్ప ఇలా రైతుల సమస్యలు ఏంటి, విద్యార్థుల సమస్యలు ఏంటి, నిరుద్యోగుల సమస్యలు ఏంటి? ఈ తీపకోసారి పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పట్టుకొస్తున్నారు అని అంటున్నారు మీరు, అంతేనా? లేకపోతే ఏమున్నది అక్కడ? ఇప్పుడు కిరీటాలు పెట్టినా, లేకపోతే గండె బెండేరాలు పెట్టినా, లేకపోతే గాజులు పెట్టినా, మెట్టెలు పెట్టినా, గజ్జలు పెట్టినా, లేకపోతే కొంగు పెట్టినా, పిడికిలు పెట్టినా, చేయి పెట్టినా, ఇప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఏమైనా అన్నం పెట్టేదా, పువ్వు పెట్టేదా, గట్టి పోసేదా, లేకపోతే వాళ్ళకి ఏమైనా రోగం పోయేదా? ఇప్పుడు ఈవెన్ వాళ్ళ ఊర్లలో కాళీమాతనో, దుర్గామాతనో, పోషమ్మనో, మైసమ్మనో మొక్కుకుంటారు. ఏదో వినాశనం పోతుంది, రోగం పోతుంది ఏదో అని. ఇప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రు. తెలంగాణ ఇప్పుడున్న ఉపద్రవాలు ఒకవైపు తెలంగాణ తల్లి పెడుతుంటే మన తెలంగాణ వస్తున్నాయి. వీళ్ళు అనుకున్న తెలంగాణ తల్లి పెడుతుంటేనే. అవును, మీరు అన్న పాయింట్ కరెక్టే అన్న. ఇక్కడ తెలంగాణ విగ్రహం మార్చినంత మాత్రం తెలంగాణ సమాజానికో తెలంగాణ ప్రజానికి అనుకో ఒరిగింది ఏం లేదు, అట్లా అని పోయేది కూడా ఏం లేదు. సరే, ఓన్లీ మనం కన్ఫైన్డ్గా తెలంగాణ విగ్రహం గురించే మాట్లాడుకుంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ కంటే మీరు అంతకు ముందు నుంచే తెలంగాణ ఏ రకంగా దగాపడుతుందని దగాపడ్డ తెలంగాణ రాసుకొచ్చారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమంతా డెఫినెట్గా ఒక క్రియాశీలక పాత్ర 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో కూడా ఏ రకంగా వ్యతిరేకించి చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి మీ అభిప్రాయంలో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా మీరు చూసే ఉంటారు, ఎట్లా అనిపించింది, ఏమనిపించింది? నా అభిప్రాయం ప్రకారం అయితే తెలంగాణ తల్లి అనే రూపం అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆకారం అనుకుంటున్నామో, ఆ విగ్రహం యొక్క
ఇది మన రంగు కావచ్చు, మొక్క కవలికలు కావచ్చు, లేకపోతే చేతిలో ఉన్న కంకి కావచ్చు, ఒక చేతి చూపించే అర చేతికి చూపించేది కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ కష్టజీవుల యొక్క ప్రతిరూపం కాదు, కార్మికుల ప్రతిరూపం కాదు. కూలీలు నాటేసే కూలీలు, లేకపోతే కోసే కూలీలు. తెలంగాణ తల్లి అంటే ఎట్టుండాలా? ఆదివాసీ తల్లి ఎట్టుంటది, ఒక దళిత తల్లి ఎట్టుంటది, ఓ బహుజన తల్లి ఎట్టుంటది, ఓ గిరిజన తల్లులు ఎట్లా ఉంటారు వాళ్ళు? ఒక్కసారి ఈయనక అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభాలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల పైగా ఉన్న మహిళల యొక్క ప్రతిరూపం ఏంటది కాదు. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా బహుజనవాదం ఉట్టిపడుతుంది, పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ఒక తల్లిగా దర్శనం ఇస్తుంది తెలంగాణ తల్లి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి బహుజనత్వం అంటున్నారు, ఇంకోటి పోరాటం, తెగింపు, ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళగా ప్రతిరూపం అని చెప్తున్నారు. అటువంటి రూపాలు ఏమైనా కనబడుతున్నాయా? ఇప్పుడు ఎంతమంది ఆకారాన్ని పోల్చినటువంటి మహిళలు, మాతృమూర్తులు, స్త్రీలు ఉన్నారు ఒక్కసారి ఈయనక తెలిసిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ లో జూబ్లీస్, బంజరాయిల్స్, మహేంద్రాయిల్స్, కూర్చోడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి దళితవాడల్లో ఉన్నటువంటి మహిళలు ఎట్లా ఉంటారు? వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏనాడైనా పోయి తొంగి చూసిందా? వాళ్ళ ఇళ్లలో పోయి తిన్నారా? వాళ్ళతోటి కనీసం మాట్లాడిందా, పలకరించిందా? ఓట్లనాడు పోతే కూడా 10 ఫీట్ల దూరంలో, 10 గజాల దూరంలో ఉండి మాట్లాడతారు కదా. వాళ్ళ వాసన చూసిందా, లేకపోతే వాళ్ళ ఆకారాలు చూసిందా, వాళ్ళ ఇళ్లలో పోయి తొంగి చూసిందా, వాళ్ళ గాసులు చూసిందా, వాళ్ళ పొయ్యిలు చూసిందా? వాళ్ళు ఏం చూసిండ్రు? వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మడికట్టు, లేకపోతే ఆకారము తోటి శ్రామిక జీవి శ్రమ చేసి పొద్దుగాల 5 గంటలకు లేచి గుళ్ళూకి వాకిలి తల్లి ముక్కేసుకొని 6 గంటల కల్లా తేళ్లలో పోయి మహిళలు పత్తి తీసేవాళ్ళు, లిట్కాయలు కోసేవాళ్ళు, అనేక రకాల గుడవలు పట్టుకొని, లేకపోతే గుడ్డలు పట్టుకొని, ముళ్ళుగన్న పట్టుకొని పనిచేసేటువంటి శ్రామిక ప్రజలు వాళ్ళు ఉంటారా? ఉండడానికి మనం పోసుకోగలుగుతామా? మనం తీసుకొచ్చి ఆదివాసీ మహిళలను తీసుకొచ్చి ఈ ఆదిలాబాద్, కరీంనగర్, ఈ వరంగల్లో మీరైతే ఈ విగ్రహంతో ఏకీభవించట్లేదు అంతేనా ఒక మాటలో? అంటే వాస్తవంగా చెప్పాలంటే నా దృష్టిలో ఈ విగ్రహాల చర్చ రద్దు చేయడమే ఇది తెలంగాణ. మీరు అంటున్నట్టుగా డైవర్షన్ కోసం చేస్తున్నారు ఒకటి. తర్వాత ఈ విగ్రహంలో ఏమాత్రం కూడా తెలంగాణ మహిళలకు ప్రతిరూపంగా లేదు. ఆ తెగింపు, ఆ ఊర్లలో ఉన్నటువంటి శ్రామిక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళల యొక్క రూపం కాదు ఇది అని అంటున్నారు. మీరు ఏకీభవించట్లేదు. సో మీలాంటి ఒక పౌర సమాజం, మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు గతంలో 1-2 సార్లు నేను చూసాను, మనం కూడా మాట్లాడుకున్నాం, సెక్రటరియట్ మీరు వెళ్ళడము, రేవంత్ రెడ్డి మీతో మాట్లాడడం అన్నీ చూసినాం కదా. సో ఇటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీతో చర్చలు జరిగినాయా? మీలాంటి వాళ్ళతో కానివ్వండి, లేకుంటే మీతో కానివ్వండి, ఇంకెవరన్నా మీ కొలీగ్స్ లేకపోతే మీకు సమకాలీకులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులతోని నేను విగ్రహం పెట్టాలనుకుంటున్నా, లేదంటే తెలంగాణ విజయోత్సవాలు జరపాలనుకుంటున్నా, దాని గురించి ప్రణాళిక కోసమో, దాని గురించి ఒక ఆలోచన కోసమో ఎక్కడైనా సూచనలు, సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదు కాదు అనుకుంటే కనుక ఇటువంటి విధంగా తెలంగాణ సంస్కృతి వినాశనం అవుతుందని మీరు భావిస్తే రేపటి రోజున మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీ డెఫినెట్గా మీరు ఒక ఏమంటారు ప్రశ్నించే తత్వం మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి అనుభవాన్ని జోడిస్తేనే మరోసారి దాన్ని కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు అయితే మీరు అన్నట్టు పిలిచి మాట్లాడింది, అడిగింది, చర్చ చేసింది, సలహాలు తీసుకున్నది అయితే ఏమీ లేదు. ఇప్పుడు పాలకులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే బయట ప్రపంచాన్ని చూపించుకోవడానికి మేము సివిల్ సొసైటీతో మాట్లాడినాము, బుద్ధిజీవులతో మాట్లాడినాము, లేకపోతే అనుభవస్తులతో మాట్లాడినాము, లేకపోతే ఆ సమస్యకు సంబంధించిన అనేక రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ మాట్లాడినామని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవం ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న పనులన్నీ చూస్తే ఈ ఎక్కడైతే కేసీఆర్ ఈ భావజాలంతో ఉన్న వాళ్ళు ప్రశ్నించే గొంతులా అందరినీ తన దొడ్లు తోలుకొని తన చుట్టూ భజన చేసుకుంటూ రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా కేసీఆర్ సో ఇద్దరు ఏమాత్రం కూడా ఒకరికొకరు తీసిపోరు, ఇద్దరు సమానమేమంటారు మీరు? అంతే మరి. ఇప్పుడు చూడరాదు, ఇప్పుడు ఆయన అటువంటి సిచ్యువేషన్ నిజంగానే మీరు అవునంటుంటే చివరికి ఒక మాటలో చెప్పండి, మనం మళ్ళీ డెఫినెట్గా కలుద్దాం, మీతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం మనం. సో ఏం జరగబోతోంది, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ రకంగా మీరు నిజంగానే విధ్వంసం జరుగుతుందని భావిస్తే మీలాంటి
తెలంగాణ ఉద్యమకారులు లేదంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మీ సమకాలీకులు మీ టీం అంతా కూడా ఏం చేయబోతున్నారు? ఈ సివిల్ సొసైటీస్ ఏం చేయబోతున్నాయి? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ సాంస్కృతిక కళలు, భాష, యాస వీటి మీద జరుగుతున్నది కానీ, లేకపోతే సంపద పైన జరుగుతున్న దోపిడీ కానీ వీటన్నిటిని ప్రజల్లో తీసుకెళ్తాము. ఖచ్చితంగా మీరు వీటిని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి అంతిమంగా ఏదైనా కానీ ప్రజల ద్వారానే, ప్రజల చేతనే సాధ్యమే. రైట్. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము మా పద్ధతుల్లో చిన్న చిన్న కరపత్రాల ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, లేకపోతే సభలు సమావేశాల ద్వారా కానీ, చర్చాగోష్ఠుల ద్వారా కానీ మేము ఈ ప్రయత్నానికి ముందుకు తీసుకుపోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలనే ఆ ప్రయత్నంలోనే మేము ఇప్పటికే దాని మీద సమాలోచనలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ ప్రత్యక్ష కార్యాచరణ ఏదో పెద్ద ఎత్తున వేల మంది, లక్షల మంది తోడి ఉద్యమాలు చేస్తామని కాదు కానీ, మాకు సాధ్యమైన పద్ధతిలో మా ఊపిరి ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు మేము కోరుకున్న, ఆశించిన అమరవీరుల ఆశయ సాధనలో ఏ తెలంగాణ అయితే మనం సాధించాలనుకున్నామో అదే మీకంటూ ఒక ప్రణాళిక ఉన్నది, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామంటారు. ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది పౌర సమాజానికి సంబంధించినటువంటి ఇలాంటి తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారు. ఏదో ప్రభుత్వం దగ్గర ప్రొజెక్ట్ చేయడానికి, ప్రజల దగ్గర ప్రొజెక్ట్ చేయడానికి మమ్మల్ని పిలిచి మాట్లాడినట్టుగా, మేము చెప్పినట్టుగా వాళ్ళు విన్నట్టుగా భావిస్తారు, కానీ అటువంటిది ఏం జరగలేదు.